అట్లా పోతే దుబ్బాన ఆపడుతుంది. ఉత్తిగానే వర్షాలు పడ్డదంటే కుంగిపోతుంది. సంవత్సరాల నుండి వెళ్ళి గ్రావెల్ పోసింది ఏది ఉంటే సెట్ అయిపోయి ఎట్లా పోసినా సెట్ అవుతుంది. ఇది గ్రావెల్ పోసింది కాదు, మామూలు ఛానళ్ళ మట్టి పోసింది కాబట్టి ఇది కుంగిపోయే అవకాశం చూసినాగా ఆ మాట అంటే అది కూడా పెద్ద అబ్జెక్షన్ అంట. నా పేరు చక్రవర్తి, మాది బోధాపురం గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు డిస్టిక్ అండి. మేము మా ఎస్సీ కాలనీ నివసించే ప్రదేశంలో గత 50 ఏళ్ళు 60 ఏళ్ళ నుంచి వెళ్ళి మాకు ఒక దారి లేదండి. చదువుకునే పిల్లల కాంచెల్లి మాది డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఇప్పటికి 6 సంవత్సరాలు అవుతుందండి. మేము చిన్నప్పటి బడికి వెళ్ళే కాంచెల్లి ఇప్పటి ముసలి వాళ్ళ వరకు కూడా సరైన రహదారి లేక ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డామండి. ఇప్పుడు ఈ సీసీ రోడ్డు ద్వారా మేము పిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ వ్యవసాయం చేసే రైతులకు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడుద్దని అనుకుంటే నాణ్యత లేని రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ డస్ట్ పోసి కనీసం దాన్ని తడపకుండా, తర్వాత రోడ్డు పోసి దాన్ని నానపకుండా అసలు పట్టించుకొని పరిస్థితి కనపడుతుందండి. దయచేసి అధికారులు. పేరు జాడి కోటేశ్వరరావు, బోధాపురం గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా. మేము గత 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మేము ఎస్సీ కాలనీలో నివసిస్తున్నాం. మాకు ఎస్సీ కాలనీలోకి రోడ్డు లేదు. 50 సంవత్సరాల నుంచి మేము పంచాయతీలో పెడుతూనే ఉన్నాం పిటిషన్. దాని ద్వారాగా ఈ సంవత్సరం మాకు ఎస్సీ కాలనీకి రోడ్డు శాంక్షన్ అయింది. దాన్ని కాంట్రాక్టర్ తీసుకున్నారు. కాంట్రాక్టర్ తీసుకున్న తర్వాత నాణ్యత లేకుండా రోడ్డు నిర్మిస్తున్నారు. ఏంటి అనేసి మేము ప్రజలం వచ్చి చూసాము. దీంట్లో మరుము లేదు, తడపటం లేదు, ఇసుకలో నాణ్యత లేదు. ఇసుకలో మట్టితో కూడిన ఇసుక తీసుకొచ్చారు. ఏంటి అనేసి మేము అధికారులకు కూడా తెలియపరిచాము. అధికారులు కూడా మమ్మల్ని స్పందించటం లేదు. ఈ రోడ్డు మీదకి మాకు జిల్లా తరపు నుంచి కూడా మాకు ఈ రోడ్డు మీదకి అధికారులు స్పందించి మాకు నాణ్యతమైన రోడ్డు కల్పించాలని కోరుతున్నాము. ఈ రోడ్డు మీద పిల్లలు కానీ వ్యవసాయం చేసే రైతులం కానీ చాలామంది ఈ రోడ్డు మీదనే ఆధారపడి ఉన్నాము. ఈ రోడ్డు మాకు నాణ్యతగా ఉంటేనే మాకు ఈ ఏరియాకు బాగా డెవలప్ అవటానికి ఉంటుంది. మళ్ళీ మాకు ఈ రోడ్డే మాకు మెయిన్. అది ఆ మెయిన్ రోడ్డుకు రావాలంటే మెయిన్గా ఈ రోడ్డు ద్వారాగే మాకు ఆరోగ్యంగా రాత్రిపూట్లైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఏదైనా సమస్య వచ్చినా వెళ్ళాలన్నా మెయిన్ రోడ్డుకు రావాలంటే మాకు నైటు వర్షాకాలం కూడా చాలా ఇబ్బందిగా, గతంలో 50 సంవత్సరాల నుంచి కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. గెట్ల మీద నడుస్తూ చాలా బురదలో జారిపడుతూ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు. కొంతమంది పిల్లలు కాళ్ళు చేతులు దెబ్బలు తగలటం అలాంటి సమస్యలను మేము ఎదుర్కొన్నాం. ఇక నుంచి ఈ రోడ్డు మాకు శాంక్షన్ అయింది. ఇకనైనా మేము మంచిగా వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అనుకుంటే నాణ్యత లేని రోడ్డుని నిర్మించడం వల్ల మళ్ళీ మేము అదే పరిస్థితికి వెళ్ళాల్సి వస్తుందనేసి భావిస్తూ మీడియా ద్వారాగా ప్రభుత్వానికి అందరికీ తెలియపరుస్తూ మాకు నాణ్యతమైన రోడ్డుని కల్పించాలని ప్రభుత్వాన్ని అందరినీ కోరుతున్నాము.